హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్ని కిచెన్. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి లడ్డుకు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ప్యాన్లో ముందుగా బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. పిస్తా పప్పు నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నానండి, అందుకని వేయించట్లేదు. బాదం, జీడిపప్పు బాగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం, కొంచెం నీరు యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచాలి. ఈ బెల్లం పాకాన్ని వేరొక గిన్నెలోకి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పుతో పాటు పిస్తా, యాలకులు మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో రాగి పిండిని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై నట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం నేతిని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి బెల్లం పాకం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చేసుకోవాలి. టేస్టీ, హెల్తీ అండ్ సింపుల్ రాగి లడ్డు తయారైంది. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు. పిల్లలకు కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.